ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకవేళ మీరు గనక మీ కళల్ని కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే ఏం చేస్తారు? మీరు గాల్లో ఎగురుతారా? లేదంటే ఈ విశ్వం మొత్తం ప్రయాణిస్తారా? లేదంటే మీ గురించి మీరు తెలుసుకుంటారా? లేదంటే మీ జీవితంలో జరిగిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మార్చుకోవాలనుకుంటారా? ఆ కళల్లో మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు, రాత్రిపూట మనకు కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అవి రియల్ లైఫ్లో అసలు జరిగే అవకాశమే లేదు అండ్ వాటికంటూ ఏ అర్థము లేదని కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మేబీ ఉన్నా కూడా మనకి తెలియదేమో. అలాంటి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. మనుషులందరికీ కూడా ఒక వింతైన ఎబిలిటీ ఉంది. ఒకవేళ దాంట్లో కనుక మనం బాగా ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనం దాంట్లో మాస్టర్ కూడా అయిపోవచ్చు. దాన్ని ఉపయోగించుకొని మనకు వచ్చే కళల ద్వారా మనం ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తెలుసుకోవచ్చు అండ్ మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. అంటే మనకు ఏదైనా మెంటల్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే వాటిని మనం ఈ కళల ద్వారా హీల్ చేసుకోవచ్చు. మన ఇమాజినేషన్లో పీక్స్ని చూడొచ్చు. ఇంతకీ అదేంటో చెప్పలేదు కదా, లూసిడ్ డ్రీమింగ్. లూసిడ్ డ్రీమ్స్ అనేవి అంత కొత్తవేమీ కాదు. ఇవి మనకి ఎప్పటి నుంచో తెలుసున్నవే అండ్ పురాతన కాలం నుంచి ఎంతోమంది ఈ లూసిడ్ డ్రీమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పురాతన కాలం నాటి హిందువులు అయితే దీన్ని యోగ నిద్ర అని పిలుస్తూ ఉంటారు. టిబెటియన్ ప్రాక్టీస్లో దీన్ని డ్రీమ్ యోగా అని పిలుస్తూ ఉంటారు. వెస్ట్రన్ కల్చర్లో దీన్ని లూసిడ్ డ్రీమ్ అని పిలుస్తూ ఉంటారు. గ్రీక్ ఫిలాసఫీ యొక్క ప్రివిలేజ్డ్ పొజిషన్స్లో కూడా మనకి ఈ లూసిడ్ డ్రీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్, ఆ తర్వాత ప్లాటో, ఆ తర్వాత అరిస్టాటిల్, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఒక్కసారైనా సరే ఈ లూసిడ్ డ్రీమ్స్ని ఫేస్ చేసినట్టుగా చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేచర్ యొక్క రియాలిటీని వాళ్ళు రాత్రిపూట ఈ లూసిడ్ డ్రీమ్స్ ద్వారానే తెలుసుకున్నామని కూడా చెబుతూ ఉంటారు. దీన్ని మొట్టమొదటిసారిగా డిస్క్రైబ్ చేసింది అరిస్టాటిల్. అతను ఏమన్నాడంటే, కళల మీద మనకి సరిగ్గా అవగాహన లేక అవి జరగవు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటారో ఆ వ్యక్తి పూర్తిగా నిద్రావస్థలో ఉండడు. అతనిలో కొంత స్పృహలోనే ఉంటుంది. ఆ స్పృహలో ఉన్నది మనకి ఏం తెలియజేస్తుంది అనేది కళ. పురాతన కాలం నాటి ఫిజిషియన్ అయిన గ్యాలన్ ఆఫ్ పెర్గామన్ అనే ఒక వ్యక్తి లూసిడ్ డ్రీమింగ్ని తన యొక్క మెడికల్ ప్రాక్టీస్లో భాగంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. లూసిడ్ డ్రీమింగ్ అనేది ఇస్లాం యొక్క చరిత్రలో కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించిందనే చెప్పాలి. ప్రాఫెట్ మహమ్మద్ లేలాతుల్ మిరాజ్ రాత్రిపూట తనకి కలలో కొన్ని అద్భుతమైన విషయాలు కనిపించేవని, దాని కారణంగానే తనలోని స్పిరిచువల్ ఇనిషియేషన్ అనేది పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఆండోలేషియన్ సూఫీ అయిన అల్బిన్ ఆల్ అరాబీ అనే ఒక వ్యక్తి కూడా ఏమని చెప్పారంటే, మన కళల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా మనకందరికీ కూడా ఉండాల్సిన ఒక ఎబిలిటీ. దీని కారణంగా మనం జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత 300 ఏళ్ల తర్వాత సూఫీ మిస్టిక్ అయిన షమోసిద్దీన్ లాహీజీ అనే ఒక వ్యక్తి కూడా ఏమని చెప్పారంటే, తనకి రాత్రిపూట కొన్ని వింతైన వస్తువులు, కొన్ని వింతైన విషయాలు కనబడుతూ ఉంటాయి. స్వర్గం కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బహుశా ఇది లూసిడ్ డ్రీమ్ ఎక్స్పీరియన్సే అనుకుంటున్నాను నేనని చెప్పారు. అండ్ దీని కారణంగానే కల్చరల్ మరియు హిస్టారికల్ డిఫరెన్సెస్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటాయని కూడా చెప్పారు ఆయన. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. కాకపోతే మనకి నార్మల్ విజన్లో కనిపించేవి, డ్రీమ్స్లో కనిపించేవి రెండు కూడా ఒకటే అయి ఉండాలి అన్న రూల్ అయితే లేదు. అది అందరికీ కూడా ఒకేలాగా ఉండదు. లూసిడ్ డ్రీమింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా లూసిడ్ స్టేట్లోకి అయితే వెళ్ళారని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. అయితే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అలాగే లూసిడ్ డ్రీమ్కి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. చాలామంది ఇప్పటికే ఈ లూసిడ్ డ్రీమింగ్ ప్రాక్టీస్ చేశారు కూడా. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న గోల్స్ని సాధించుకోవడానికి ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ మెథడ్గా భావిస్తూ ఉంటారు. మనకి ప్రతిరోజు కూడా కళల్లో చాలా అంటే చాలా వింతైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం లేచిన తర్వాత మనం ఏమని అర్థం చేసుకుంటాం, అదంతా కూడా ఒక డ్రీమ్ అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం. అయితే మనం లూసిడ్ డ్రీమింగ్ నుంచి లేచిన తర్వాత మీరు ఇంకా నిద్రలోనే ఉంటారు. అంటే మీరు నిద్రలో ఉన్నప్పుడే మీకు మెలకువ వస్తుంది. ఆ మెలకువలోనే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఏమని? మీకు అది కళ, మీరు ఆ కళ కంటున్న వ్యక్తి అని.
సో మీరు ఆ టైంలో లూసిడ్ స్టేట్లోకి ఎంటర్ అవుతారు పూర్తి స్థాయిలో. అప్పుడు మీరేంటంటే మీ యొక్క కళని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయొచ్చు. సో అప్పుడు మిమ్మల్ని మీరు కంప్లీట్గా ఓపెన్ చేసుకోవచ్చు. మీ యొక్క లైఫ్లో ఉన్న పాజిటివిటీస్కి ఉన్న పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా మీరు ఆ కళల్లో క్రియేట్ చేసుకోవచ్చు. లూసిడ్ డ్రీమింగ్ని ఫస్ట్ సైంటిఫికల్గా ప్రూవ్ చేసింది 1975లో డాక్టర్ కీత్ హ్యార్నీ అనే ఒక వ్యక్తి ఈ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేశాడు. అండ్ ఆయన చాలామంది టెస్టిమోనీస్ మీద ఈ లూసిడ్ డ్రీమింగ్ యొక్క సబ్జెక్ట్ని అయితే ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ డ్రీమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి విషయాన్ని ప్రపంచానికైతే తెలియజేయలేకపోయారు. కానీ హెర్న్ మాత్రం చాలా రకాలుగా ప్రపంచానికి లూసిడ్ డ్రీమింగ్కి సంబంధించిన ప్రూఫ్స్ని అందజేయడానికి ట్రై చేశాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ఒకసారి తను ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్న టైంలో తన పేషెంట్స్ కొంతమంది నిద్రపోతున్న టైంలో కూడా వాళ్ళు మెలకుగానే ఉన్నట్టున్నారు. అండ్ నేను ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని స్పందిస్తున్నారు. కానీ ఆ టైంలో వాళ్ళ యొక్క మెదళ్లలో కళలు కూడా తిరుగుతున్నాయి. అంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు, రియాలిటీలో ఉన్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు కళ కూడా కంటున్నారు. సో ఇది ఖచ్చితంగా లూసిడ్ స్టేట్ అని చెప్తున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలోని ఏ భాగాలు కూడా కదలవు, కానీ మన కళ్ళు మాత్రం కదులుతూ ఉంటాయి. మన కళ్ళకి ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని రెమ్ స్టేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రెమ్ స్టేట్ టైంలో మన కళ్ళు ఆటోమేటిక్గా కదులుతూ ఉంటాయి. డాక్టర్ హ్యాన్ ఏమని చెప్పాడంటే, ఎవరైనా ఒక పేషెంట్ కనుక నిద్రపోతున్నప్పుడు కూడా తన కళ్ళతో కాన్షియస్ సైన్స్ని కనుక పంపగలిగాడంటే ఖచ్చితంగా ఆయన కలగంటున్నాడనే అర్థం, అలాగే ఆయన లూసిడ్ స్టేట్లో కూడా ఉన్నాడని అర్థం అని చెప్పాడు ఆయన. ఇలాగ ఈ కళ్ళతో ఇచ్చే సంకేతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డ్రీమ్ వరల్డ్ నుంచి రియల్ లైఫ్లో రియాలిటీలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సంకేతాలు అని చెప్తున్నారు. ఆ డాక్టర్ కొంతమంది పేషెంట్ నుంచి, అందరి నుంచి కాకపోయినా కొంతమంది పేషెంట్స్ నుంచి ఐ మూమెంట్స్ని అయితే రికార్డ్ చేయగలిగాడు. సో నిద్రలో ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ యొక్క కళ్ళని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి 7-8 సార్లు మూమెంట్ని అయితే ఇచ్చారంట. కానీ ఆ తర్వాత వాళ్ళు రెమ్ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ మూమెంట్ అనేది ఆగిపోయింది. ఈ విషయాన్ని అతనైతే మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాడు. అండ్ చాలామంది దీంతో ఏకీభవిస్తున్నారు కూడా. అంటే ఎవరైతే రెమ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళల్లో వచ్చే కదలికల్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు లూసిడ్ స్టేట్లోకి వెళ్ళారు. అంటే వాళ్ళు రియాలిటీలో ఉంటూ కలగంటూ ఆ కళల్ని కంట్రోల్ చేస్తున్నారని చెప్పి మన క్లారిటీ వస్తుందని చెప్తున్నాడు ఆయన. అండ్ ఇప్పటికీ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ లూసిడ్ డ్రీమింగ్కి సంబంధించిన ప్రాక్టీస్లు అయితే చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఉన్న ఒక సందేహం ఏంటంటే, సరే ఈ లూసిడ్ డ్రీమింగ్ కారణంగా మనం మన కళలను కంట్రోల్ చేయగలుగుతున్నాము, ఓకే, కానీ దాని కారణంగా మనకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. అయితే లూసిడ్ డ్రీమింగ్ అనేది ఒక వివిడ్ డ్రీమ్ ఏమీ కాదు. ఇది ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ లాంటిది మన జీవితానికి. మనం మన యొక్క కళల మీద, మన యొక్క రియాలిటీ మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ అయితే తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రియల్ లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్తోనో, లేదంటే మన గర్ల్ ఫ్రెండ్తోనో, లేదంటే అమ్మాయిలకైతే బాయ్ ఫ్రెండ్తోనో ఒక సమస్య అనేది ఉన్నదనుకుందాం. ఆ సమస్యకి మనం పరిష్కారాన్ని ఆ లూసిడ్ డ్రీమింగ్లో కనుక్కోవచ్చు. అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా రియాక్ట్ అయితే అవతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం కలగనొచ్చు. సో రియల్ లైఫ్లో మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని ఈ లూసిడ్ డ్రీమింగ్లో వెతుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ లూసిడ్ డ్రీమింగ్లో టాప్ స్టేజ్కి లేదంటే పీక్ స్టేజ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు మైండ్లో డీప్ లెవెల్స్ని యాక్సెస్ చేయగలుగుతూ ఉంటారు. దీని కారణంగా ఏమవుతుందంటే వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ, సొసైటీ పట్ల పర్స్పెక్టివ్, అలాగే వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. లూసిడ్ డ్రీమింగ్ని మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా, లేదంటే లూసిడ్ డ్రీమింగ్ స్టేట్లోకి వెళ్ళడం ద్వారా మనం డైరెక్ట్గా మన సబ్ కాన్షియస్ మైండ్తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాని కారణంగా మన బ్రెయిన్లో కొత్త ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్స్ని చేంజ్ చేయొచ్చు, బిలీఫ్ సిస్టమ్స్ని కంప్లీట్గా మార్చొచ్చు. సో బ్రెయిన్లో డీపెస్ట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ పాడైపోతే దాని యొక్క మదర్ బోర్డ్ని బయటకు తీయకుండా బయట నుంచే దాన్ని హీల్ చేయడం లాంటిది అనమాట ఈ ప్రాసెస్ అనేది. సో జెన్యున్గా చెప్పాలంటే లూసిడ్ డ్రీమింగ్ కారణంగా మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఎవరికైతే ప్రజలకి చాలా పెద్ద మొత్తంలో డ్రీమ్ లూసిడిటీ అనేది ఉంటుందో వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ మెంటల్ స్టేట్ని పర్ఫెక్ట్గా ఉంచుకోగలుగుతున్నారంట. అండ్ వేరొక వాళ్ళు ఎవరైనా సరే రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా కూడా వాటిని చాలా ఈజీగా వీళ్ళు రెక్టిఫై చేయగలుగుతున్నారంట. అలాగే జర్మనీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు కూడా పెద్ద మొత్తంలో ఈ లూసిడ్ డ్రీమింగ్కి సంబంధించిన ప్రయోగాలు అయితే చేశారు. అండ్ వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే, ఈ లూసిడ్ డ్రీమింగ్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. అది వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ. పీపుల్కి అంతకు ముందంతా కూడా నార్మల్గానే ఉంటుంది, కానీ వన్స్ వాళ్ళు లూసిడ్ డ్రీమింగ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్గా మారుతోంది. అండ్ ఆ తర్వాత వాళ్ళందరిలోని కూడా సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అండ్ లూసిడ్ డ్రీమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా బ్రెయిన్లో ఉన్న యాంటీరియర్ ప్రీఫ్రాంటల్ కాంప్లెక్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం అనేది చాలా షార్ప్గా పనిచేయడానికి కూడా మనం నోటీస్ చేశామని చెప్తున్నారు. ఈ ప్రాంతం బ్రెయిన్లోని డిసైడింగ్ ఎబిలిటీస్ని ఫిల్టర్ చేసే ప్రాంతం. అంటే మనం రెండు మార్గాన్ని చూసి ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాం కదా, ఆ టైంలో మనకి ఏదో ఒక డెసిషన్ ఇచ్చే ప్రాంతం ఇది. అండ్ ఈ ప్రాంతం ఈ లూసిడ్ డ్రీమర్స్కి చాలా బాగా పనిచేస్తుందంట. సో మన లైఫ్లో మనం రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలని చాలా వరకు తగ్గిపోతాయి. దీని గురించి మాట్లాడుతూ PhD డాక్టర్ అయిన ఎలిసా ఫిలివిచ్ అనే ఒక మహిళ కూడా ఏమని చెప్పిందంటే, కళల్ని కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మరింత బాగా కంట్రోల్ చేసుకోగలరు అని చెప్పింది. ఆ తర్వాత మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఈ లూసిడ్ డ్రీమింగ్ ద్వారా మెటాకాగ్నిటివ్ స్కిల్స్ని ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, వాటికి సంబంధించిన ట్రైనింగ్స్ని ఏమైనా పొందొచ్చా అని చెప్పి ఆ విషయం మీద కూడా కొంతమంది వాలంటీర్స్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ మ్యాజిక్ ఆ రిజల్ట్ కూడా సక్సెస్ అయింది. సో మొత్తం ఈ అన్ని పరిశోధనల ద్వారా సైంటిఫిక్ కమ్యూనిటీకి అర్థమైన విషయం ఏంటంటే, లూసిడ్ డ్రీమింగ్ అనేది ప్రశ్నలకి జవాబులను ఇస్తుంది, సమస్యలకి పరిష్కారాలను ఇస్తుంది, మన క్రియేటివిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, విజువలైజేషన్ పవర్ని పెంచుతూ ఉంటుంది. దీని కారణంగా మనకి గతంలో ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ లైఫ్లో ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్ని చూస్తారు, లేదంటే వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడానికి కళ్ళతో చూస్తూ ఉంటారు. సో దాని కారణంగా వాళ్ళు ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోతూ ఉంటారు, భయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ లూసిడ్ డ్రీమింగ్ కారణంగా ఆ భయాల్ని కూడా తొలగించవచ్చు. లాస్ ఆఫ్ సొసైటీ, లాస్ ఆఫ్ ఫిజిక్స్, వీటికి వ్యతిరేకంగా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు, మన బ్రెయిన్ యొక్క పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా సబ్ కాన్షియస్ మైండ్ని మరింత యాక్టివ్గా పనిచేసేలా చేసుకోవచ్చు. చరిత్ర మొత్తంగా చూసుకుంటే చాలామంది జీనియస్లు వాళ్ళ లైఫ్లో ఈ లూసిడ్ డ్రీమింగ్ స్టేట్ని ఉపయోగించుకొని చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా మనకు చెప్పారు కూడా. నికోలా టెస్లా, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఇంకా ఎంతోమంది చెప్పారు మనకి ఈ లూసిడ్ డ్రీమింగ్ కోసం. వాళ్ళ యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్కి ఈ లూసిడ్ డ్రీమింగ్ కూడా ఒక కారణం అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్వెన్షన్స్ అనే పుస్తకంలో నికోలా టెస్లా తన యొక్క జీవితం గురించి రాశారు. అందులో టెస్లా ఏమని చెప్పారో తెలుసా, ప్రతిరోజు రాత్రి కూడా, కొన్నిసార్లు పగటిపూట కూడా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్న టైంలో నా యొక్క మెదడులో జర్నీస్ అనేవి మొదలవుతూ ఉంటాయి. నేను నిద్రపోతూ ఉంటాను, కానీ నేను జర్నీ చేస్తున్న విషయం నాకు తెలుస్తూ ఉంటుంది. నేను కొత్త కొత్త ప్లేసెస్ చూస్తాను, సిటీస్ చూస్తాను, కంట్రీస్ చూస్తాను, అక్కడ బ్రతుకుతాను, అక్కడ వాళ్ళందరినీ కలుస్తాను, కొత్త కొత్త స్నేహితుల్ని కలుస్తాను, ఆ తర్వాత వాళ్ళందరితో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా నమ్మడానికి ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇదైతే నిజం. నేను అలాగా ఎంతో మందిని నా జీవితంలో స్నేహితులుగా మార్చుకున్నాను, అండ్ వాళ్ళు రియల్ లైఫ్లో కూడా నాకు స్నేహితులు అయ్యారని చెప్పాడు. అండ్ ఈ లూసిడ్ డ్రీమింగ్ స్టేట్ అనేది చాలా వరకు ఉపయోగపడింది నాకు అని చెప్పాడు ఆయన. నాకు 17 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా నేను దీన్ని కంటిన్యూస్గా కొనసాగించాను. అండ్ అప్పుడు నా థాట్స్ అనేవి ఇన్వెన్షన్ వైపు కొనసాగాయి. అండ్ నేను ఒక విషయాన్ని అయితే అబ్జర్వ్ చేశాను, నేను రాత్రిపూట పడుకునేటప్పుడు నాకు కళల్లో కొన్ని వస్తువులు, కొన్ని విజువలైజేషన్స్ కనబడేవి. అండ్ అవన్నీ కూడా రియల్ లైఫ్లో నేను అప్లై చేస్తే అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేవి. కళల్లో నా దగ్గర మోడల్స్ లేవు, డ్రాయింగ్స్ లేవు, వస్తువులు లేవు, ఎక్స్పెరిమెంట్స్ లేవు, కానీ అవన్నీ కూడా నాకు విజువలైజ్ అయ్యేవి. రియల్ లైఫ్లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనేమో అది నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. నా పనితీరు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇమీడియట్గా పని చేసేయాలి అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోను. నాకు ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే నేను ఫస్ట్ దాన్ని నేను ఊహించుకుంటాను, నా ఊహల్లోనే దాన్ని నిర్మించుకుంటాను, అండ్ నా ఊహల్లోనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే దానికి ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తాను. అండ్ నా ఊహల్లోనే ఆ డివైస్ని నేను ఆపరేట్ చేస్తాను. అది పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో నేను ఊహల్లోనే తెలుసుకుంటాను. ఆ తర్వాతే నేను దాన్ని రియల్ లైఫ్లోకి తీసుకొస్తాను అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఊహల్లో ఒక టర్బైన్ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని నేనేమి ఒక షాప్లోంచి తీసుకొని వచ్చి నా బ్రెయిన్లో పెట్టను, నేను నా ఊహల్లోంచి దాన్ని క్రియేట్ చేస్తాను. అలాగని చెప్పి రియల్ లైఫ్లో నేను అదే పని చేసినా నాకు అదే రిజల్ట్ వస్తుంది, నేను ఊహల్లో ఆ పని చేసినా అదే రిజల్ట్ వస్తుంది. సో అందుకని నేను ఊహల్లోనే ఆ పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు ఖర్చు, టైము రెండూ సేవ్ అవుతూ ఉంటాయి. దీని కారణంగానే నేను ఒక కాన్సెప్ట్ని టచ్ చేయకుండానే పర్ఫెక్ట్గా చాలా వేగంగా డెవలప్ చేయగలుగుతూ ఉంటానని చెప్పారు ఆయన. ఒకవేళ అలా కాకుండా నేను ఏదైనా ఒక వస్తువుని నా ఊహల్లో తయారు చేయకుండా, ఊహల్లో ఆపరేట్ చేయకుండా, ఊహల్లో రిపేర్ చేయకుండా డైరెక్ట్గా దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చేసినట్టయితే నేను రియాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ఒక మిస్టేక్ చేసినట్టయితే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలా టైము, చాలా మనీ, వీటన్నిటిని కూడా వేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నా బ్రెయిన్లో ఒక ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది కదా, ఆ ఫైనల్ ప్రోడక్ట్ నేను డైరెక్ట్గా రియాలిటీలోకి తీసుకొచ్చినట్టయితే నాకు అది టైంని సేవ్ చేస్తుంది, మనీని సేవ్ చేస్తుంది, నా లైఫ్ని, నా ఎక్స్పెరిమెంట్స్ని అన్నిటినీ కూడా ఈజీగా మార్చేస్తుంది.
గత 20 ఏళ్లలో నేను నా జీవితంలో ఒక్కసారి కూడా ఈ విషయంలో ఫెయిల్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు నేను ఈ విషయంలో ఇంకోలాగా ఎందుకు ఆలోచించాలి? నాకు ఇది బాగా కలిసి వస్తున్నప్పుడు నేను ఈ విధంగానే ఆలోచిస్తాను అని చెప్పారు. టెస్లాకి ఎన్నో అద్భుతమైన మెంటల్ కెపాసిటీస్ ఉన్నాయి. అంటే అక్యూట్ హీరింగ్ కావచ్చు, ఆఫ్ ద చార్ట్ విజువలైజేషన్ స్కిల్స్ కావచ్చు, అండ్ అంతేకాకుండా వివిడ్ డ్రీమింగ్ కావచ్చు. ఇలాగా చాలా రకాల స్కిల్స్ అయితే ఉన్నాయి. దీని కారణంగానే ఆయన తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ కోసం ఎటువంటి నోట్స్ని కూడా ఉపయోగించడు. కేవలం తన యొక్క విజువలైజేషన్ స్కిల్స్ని మాత్రమే ఉపయోగించి తన యొక్క డ్రీమ్ ఎక్స్పెరిమెంట్స్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తూ ఉంటాడు. అతను ల్యాబ్లో ఉంటాడు కానీ నిద్రపోతూ ఉంటాడు. అతను కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటాడు కానీ నిద్రపోతూ ఉంటాడు. అతని మైండ్లో ఒక విర్చువల్ ల్యాబ్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది నమ్మేది ఏంటంటే లూసిడ్ డ్రీమింగ్ స్టేట్ కంటే టెస్లా ఇంకొక లెవెల్ పైనే ఉన్నాడు. దాని కారణంగానే ఆయన టాప్ క్లాస్ ఎక్స్పెరిమెంట్స్ని చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంటాడని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత మరొక ఫేమస్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన కనుగొన్న డిస్కవరీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా వరకు మార్పును తీసుకొచ్చాయి. అయితే ఈ విశ్వానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాడు కదా, అయితే ఆ విషయాలన్నీ కూడా ఆయనకి లూసిడ్ డ్రీమింగ్లో వచ్చినవేనంట. ఈ అద్భుతమైన సైంటిఫిక్ అచీవ్మెంట్ని ఆయన డిస్కవర్ చేసింది, ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ గురించి ఆయన తెలుసుకుంది కూడా కలలోనే. ఒక వివిడ్ డ్రీమ్ అనేది ఆయనకు వచ్చిన తర్వాతే ఈ విషయం గురించి ఆయన తెలుసుకుని తర్వాత రియల్ లైఫ్లో దాన్ని అప్లై చేశాడు. ఐన్స్టీన్ డ్రీమ్స్ అని చెప్పి అలన్ లిచ్మన్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఐన్స్టీన్ యొక్క ఆలోచనల గురించి మనకి పూర్తిగా తెలియజేస్తూ ఉంటుంది. ఆ పుస్తకం మనకి ఏం చెప్తుందంటే ఐన్స్టీన్కి కూడా ఇమాజినేషన్ ఎబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ అని చెప్తోంది. ఐన్స్టీన్ మాటల ప్రకారం టైం అనేది సర్క్యులర్గా ఉంటుంది. సో దానివల్ల ప్రజలు ఎవరైతే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటూ ఉంటారో అది ఒకసారి రెక్టిఫై చేసుకున్నా కూడా మళ్ళీ ఆ మిస్టేక్ అనేది వాళ్ళకి ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే కాలం అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ మనకి ఎదురవుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాలానికి అంతం అంటూ ఉండదు. టైం అనేది ఒక నైట్ యాంగిల్ లాంటిది. అది ఒక బెల్ జార్లో చిక్కుకుపోయింది, దాన్ని మనం బయటికి తేలేమని చెబుతూ ఉంటాడు. ఐన్స్టీన్ నుంచి కొన్ని కోట్స్ ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఆయన ఏమంటారంటే రియాలిటీ అనేది ఒక ఇల్యూషన్, ఆల్బైట్ అందులో ఒక పర్సిస్టెంట్ వన్ అంతే అని చెబుతూ ఉంటారు. అలాగే ఆయన చెప్పే మరొక మాట ఏంటంటే ఇమాజినేషన్ అనేది ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే లైఫ్లో భవిష్యత్తులో రాబోయే అట్రాక్షన్కి సంబంధించిన ప్రివ్యూనే ఈ ఇమాజినేషన్ అని చెబుతూ ఉంటారు. అలాగే ఆయన చెప్పే మరొకటి ఏంటంటే టైం అనేది కూడా ఒక ఇల్యూషన్ అని చెబుతారు ఆయన. ఈ కోర్స్ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఐన్స్టీన్ రెగ్యులర్గా ఈ రియాలిటీ అనేది రియలేనా లేదంటే జస్ట్ ఒక ఇల్యూషన్ అయినా అనే ఒక ప్రశ్నని తనను తాను రెగ్యులర్గా వేసుకుంటున్నారని అర్థమవుతోంది. సాధారణ వ్యక్తులకి ఇవి నార్మల్ క్వశ్చన్స్ లాగే అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఎవరైతే లూసిడ్ డ్రీమింగ్ని రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ విషయం అనేది చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఐన్స్టీన్ ఎప్పుడు కూడా అఫీషియల్గా తను ఒక లూసిడ్ డ్రీమర్ని అని బయటకు అనౌన్స్ చేయలేదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం స్పెక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన తన యొక్క బ్రెయిన్ పొటెన్షియల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. నార్మల్ పీపుల్ అంతలాగా ఉపయోగించలేరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్స్ అనేవి వచ్చని చెప్పి ఆయన యొక్క ఎక్స్పెరిమెంట్స్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత శ్రీనివాస రామానుజన్, ఈయన్ని భూమి మీద ఉన్న గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని పిలుస్తూ ఉంటారు. ఈయన కూడా లూసిడ్ డ్రీమింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఈ మ్యాథమెటికల్ జీనియస్కి కొన్నిసార్లు తన కళల్లో ఎన్నో అనలిటికల్ థియరీసు, ఎన్నో నెంబర్సు, ఎలిప్టికల్ ఫంక్షన్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఇన్ఫినిట్ సిరీస్లు ఇవన్నీ కూడా కనబడ్డాయంట. ఆయన సుమారుగా 3000 మ్యాథమెటికల్ థియరమ్స్ని తన లైఫ్లో ప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఈయన కూడా ఇవన్నీ కూడా చాలా వరకు కళల్లోనే కనిపించేవంట. తన జీవితం మొత్తం కూడా ఇటువంటి కళలు వచ్చేవంట. ఒక హిందూ దేవత తనకి కళలో కనిపించేదంట. అండ్ అంతేకాకుండా ఆ టైంలో అతను లూసిడ్ స్టేట్లోకి వెళ్ళేవాడంట. సో అతను నిద్రపోతున్నప్పటికీ కూడా తను కలగంటున్నట్టు, తన కళలో ఉన్నవన్నీ కూడా తెలుస్తున్నట్టుగా ఆయన ఫీల్ అయ్యేవాడు. అప్పుడు ఆయనకి ఎన్నో కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ని వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆయన కళలో కనిపించేవి. ఆయన కళలోనే వాటిని టెస్ట్ చేసుకునేవాడు, కళలోనే వాటికి ఆన్సర్స్ని తెలుసుకునేవాడు. తర్వాత లేచిన తర్వాత వాటిని రియల్ లైఫ్లో పెట్టేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిట్ సిరీస్ కూడా అతనికి అలాగే కనబడిందంట. దీని గురించి మాట్లాడుతూ రామానుజన్ ఒకప్పుడు ఏమని చెప్పారంటే, నేను నిద్రపోతున్న టైంలో నాకు ఒక అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎదురయ్యేది. ఒక రెడ్ స్క్రీన్ అనేది నా కళ్ళ ముందు కదులుతూ కనిపించేది. అండ్ దాని నిండా రక్తం అనేది పారుతున్నట్టుగా నాకు అనిపించేది. నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. సడన్గా ఒక చెయ్యి ఆ స్క్రీన్ మీద రాయడం మొదలుపెట్టేది. నేను నా అటెన్షన్ మొత్తాన్ని కూడా అక్కడే ఉంచేవాడిని. ఆ చెయ్యి కొన్ని నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ని ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ విషయంలో నాకు చూపించేది. అండ్ అవన్నీ కూడా నా మైండ్లో స్టక్ అయిపోయేవి. లేచిన తర్వాత నేను వాటన్నిటిని కూడా పేపర్ మీద రాసుకునేవాడిని. దానివల్లనే నాకు ఇవన్నీ కూడా చాలా బాగా తెలిసాయని చెప్పారు.
సో మనం లూసిడ్ డ్రీమింగ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా చాలామంది గుర్తొచ్చే సినిమా ఇన్సెప్షన్. లియోనార్డో డికాప్రియో యొక్క సినిమా ఇది. అండ్ ఈయన పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆ సినిమా కంటే ముందు. ఏమనంటే, ఎవరైతే ఆల్రెడీ లూసిడ్ డ్రీమింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అలాగే ఫేమస్ సైకాలజిస్ట్ అయిన కార్ల్ జంగ్ అనే ఒక వ్యక్తి కూడా ఈ లూసిడ్ డ్రీమింగ్ని, ఇన్నర్ పవర్ని, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ని, అన్కాన్షియస్ మైండ్ని, వీటన్నిటిని కూడా నమ్ముతూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అలాగే డ్రీమ్స్ కంట్రోలింగ్ ఇవన్నీ కూడా మన జీవితాన్ని చాలా వరకు మారుస్తూ ఉంటాయని చెప్పి ఆయన కూడా నమ్ముతున్నానని చెప్పాడు. ఈవెన్ తన పుస్తకమైన ద రెడ్ బుక్లో ఆయన చాలా డీటెయిల్డ్గా ఈ విషయాన్ని తెలియజేశాడు కూడా. అండ్ సెల్ఫ్ డిస్కవరీ, అలాగే తన డ్రీమ్స్ యొక్క మ్యాసివ్ కలెక్షన్, తనకు వచ్చిన ఫ్యాంటసీస్, తనకి మైండ్లో కనిపించిన సైకెడెలిక్ డ్రాయింగ్స్, వీటన్నిటిని కూడా ఆయన ఆ పుస్తకాలలో పొందుపరిచాడు. ఆయన ఏమంటాడంటే, నేను రైట్ ప్లేస్కి వచ్చాను, కానీ ఆ రైట్ ప్లేస్ని నేను ఎలా వినియోగించుకుంటున్నాను అనేది లూసిడ్ డ్రీమింగ్ నాకు క్లియర్గా తెలియజేస్తోంది అని చెప్పాడు. ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది నన్ను ఎటువంటి స్టేట్కి తీసుకొని వెళ్ళిందంటే, ఐఫెల్ టవర్ యొక్క పైభాగం మీద కూర్చొని ప్యారిస్ మొత్తాన్ని చూస్తూ, ఒక చిన్న సింగిల్ స్టోరీ బిల్డింగ్ని చూస్తూ దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నేను తెలుసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. సో దీన్ని బట్టి ఆయన కూడా రెగ్యులర్గా లూసిడ్ డ్రీమింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనే విషయాన్ని అయితే మనకు అర్థమవుతోంది. స్టీఫెన్ కింగ్ కూడా తన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా లూసిడ్ డ్రీమింగ్ నుంచే పొందుతాడంట. ఆ తర్వాత లేచిన తర్వాత తనకి వచ్చిన కళలన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో మారుస్తూ ఉంటాడు. 1995లో ఇన్సోమ్నియా అనే ఒక నవలను రాశాడు అతను. ఆ నవలలో చాలా అద్భుతమైన స్టోరీస్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా అతనికి కళల్లో కనిపించినవేనంట. సో ఖచ్చితంగా స్టీఫెన్ కింగ్ కూడా ఒక లూసిడ్ డ్రీమర్ అని చెబుతూ ఉంటారు. యూకేలోని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమని చెప్పారంటే, నా నవల్స్ యొక్క థాట్స్ అన్నీ కూడా నాకు కళల్లోంచే వస్తూ ఉంటాయని చెప్పారు. నా దృష్టిలో కళలు అనేవి మనకు ఎలా ఉపయోగపడతాయంటే, మన వెనకాతల మిర్రర్స్ పెట్టుకొని మన వెనక భాగం ఎలా ఉంటుందో మనం చూసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చూసుకోవాలంటే మనం అందరూ కూడా మన వీపుని, మన తల యొక్క వెనక భాగాన్ని చూడలేము. కానీ ఒక మిర్రర్ని కనుక ఉపయోగించినట్టయితే మనం మన వెనక భాగాన్ని, మన తల వెనక భాగాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే నార్మల్గా చూడలేని వాటిని మిర్రర్స్ మనకి చూసేలా చేస్తూ ఉంటాయి. ఈ కళలు కూడా అంతే. మనం నార్మల్గా చూడలేని వాటిని, మనం నార్మల్గా సాల్వ్ చేయలేని వాటిని మన కళల్లో మనం చూడొచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి కళల్లో కొన్నిసార్లు సింబాలిక్ లాంగ్వేజ్ ద్వారా కూడా జవాబులు అయితే దొరుకుతూ ఉంటాయి మన యొక్క ప్రశ్నలకేనా అని చెప్పారు. స్టీఫెన్ కింగ్ చెప్పిన మరొక విషయం ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు లేదంటే రాస్తున్నప్పుడు రెండిట్లోని కూడా మనం పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం 100% అవుట్పుట్ని అన్లాక్ చేయగలుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు అయితే పడుకోవాలి. నేనైతే 8 గంటలు రికమెండ్ చేస్తూ ఉంటాను. అప్పుడు మనం మన మైండ్కి ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతూ ఉంటాం. అప్పుడే మన బ్రెయిన్ మరింత క్రియేటివ్గా వర్క్ చేస్తుంది. అండ్ అలాగే నిద్రలో కూడా మనం మన యొక్క కళల్ని ఎక్కువగా కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాం. రియల్ లైఫ్లో క్రియేటివిటీ ఎంత ఇంపార్టెంటో కళల్లో ఫిక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన అయితే చెప్తున్నాడు. మనం నిద్రపోతున్నప్పుడు, రాసేటప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్లో కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. అప్పుడే మనం మన బ్రెయిన్ యొక్క పూర్తి పొటెన్షియల్ని అయితే యాక్టివేట్ చేయగలమని చెప్తున్నారు. ఆయనే కాదు, మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా ఈ మాటలతో ఏకీభవిస్తూ ఉంటుంది. సో వీళ్ళందరినీ చూస్తుంటే ఖచ్చితంగా ఒక్క విషయం అయితే అర్థమవుతోంది. అదేంటంటే, లూసిడ్ డ్రీమింగ్ అనేది మనలో ఉన్న నాలెడ్జ్కి, మనలో ఉన్న ఐడియాస్కి కూడా కొత్త మార్గాల్ని వెతుకుతోంది, కొత్త తలుపుల్ని తెరుస్తోంది. అంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్తో ఎప్పుడైతే మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతూ ఉంటామో, మనం మన బ్రెయిన్ యొక్క పూర్తి పొటెన్షియల్ని అన్లీష్ చేయగలుగుతూ ఉంటాం. అప్పుడు మన యొక్క లైఫ్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల విషయాల్ని కూడా మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. మేబీ ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా లూసిడ్ డ్రీమింగ్ అనేది చేయాలనుకుంటూ ఉండొచ్చు. బట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది ఎవరికి అర్థం కాదు. లూసిడ్ డ్రీమింగ్లో మాస్టర్ అవ్వాలంటే అది అంత ఈజీగా అయ్యేది ఏమీ కాదు. ఇంకొకటి ఏంటంటే, లూసిడ్ డ్రీమింగ్లో మనం మాస్టర్ అవ్వడం అనేది కళల ప్రపంచంలో జరిగేది కాదు, రియల్ లైఫ్లోనే జరిగేది. మనం రియల్ లైఫ్లో చేసే పనులను బట్టే మనకి లూసిడ్ డ్రీమింగ్ అనేది వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ బెడ్రూమ్ని చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంచుకోవాలి కళలు రావడానికి. ఇంకొకటి ఏంటంటే, డ్రీమ్స్ అనేవి మ్యాక్సిమం మనకి ఎప్పుడు వస్తాయో తెలుసా? ర్యాపిడ్ ఐ మూమెంట్ యొక్క లాస్ట్ స్టేజ్లో వస్తూ ఉంటాయి. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది మన యొక్క స్లీప్ సైకిల్ యొక్క లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఆ టైంలో మనం డీప్ మరియు బెటర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనకు కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఆ టైంలో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు అంటే, మనం రాత్రిపూట పడుకునేటప్పుడు ఖచ్చితంగా రూమ్ అనేది చాలా చీకటిగా ఉండాలి, చాలా చల్లగా ఉండాలి, ఎంత సైలెంట్గా వీలైతే అంత సైలెంట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మంచం ఎక్కడానికి ముందు మనం డైలీ చేసే బెడ్ టైం రొటీన్స్ ఏవైతే ఉంటాయో
వాటిని చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంచుకోవాలి. రిలాక్సింగ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పడుకోవడానికి ముందు చేయాలి. అంటే పడుకోవడానికి కనీసం ఒక 2 గంటల ముందు ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటినీ కూడా పక్కన పడేయాలి. వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఇంకా వీలైతే అరోమా థెరపీ కానీ లేదంటే మెడిటేషన్ కానీ చేయాలి కొంతసేపు. ఆ తర్వాత ఒక డ్రీమ్ జర్నల్ని ఎప్పుడు కూడా మీ యొక్క బెడ్ పక్కనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లూసిడ్ డ్రీమింగ్ అనేది మీకు వచ్చిన తర్వాత మీరు మెలకువలోకి వచ్చాక మీ డ్రీమ్ జర్నల్ని వెంటనే తీసి మీకు వచ్చిన కళల్లో ఎంతవరకు మీకు గుర్తుంటుందో అంతవరకు దాంట్లో నోట్ చేసుకోవాలి. కళలు అనేవి సాధారణంగా మీరు లేచిన 5 నిమిషాల్లోనే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నోట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వాటిని నోట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా ఫోన్ రికార్డర్ కనుక ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా దాన్ని బయటకు తీసి రికార్డ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకొకటి, మీ యొక్క కళల్ని ఆ డ్రీమ్ జర్నల్లో రాసి వదిలేయడం కాదు, వాటిని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండాలి. ఆ డ్రీమ్ జర్నల్ యొక్క ప్యాటర్న్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీకు అందులో ఎటువంటి థీమ్స్ కనిపిస్తున్నాయి, ఎటువంటి ల్యాండ్స్కేప్స్ కనిపిస్తున్నాయి, ఒకవేళ మీ కళలో ఎవరైనా పాస్ట్ రిలేటివ్ కనిపిస్తున్నారా, లేదంటే మీ యొక్క చైల్డ్హుడ్ హోమ్ అనేది కనిపిస్తోందా, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిలో మీకు భవిష్యత్తులో మీ జీవితంలో మార్పులు తెచ్చేవి ఏమున్నాయో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ టైం అదే డ్రీమ్ కనుక వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది గతంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది. కాబట్టి మీ బ్రెయిన్ దాన్ని అలర్ట్ చేసి దీని తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు కళని కంటిన్యూ చేసేలా చేస్తూ ఉంటుంది. సో మీరు డ్రీమ్ స్టేట్లో ఉన్నా కూడా మీరు వాటన్నిటిని కూడా కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోగలుగుతూ ఉంటారనమాట. అంటే మీరు రియాలిటీ చెక్స్ చేసుకోగలుగుతున్నారు డ్రీమ్లో ఉన్నప్పటికీ కూడా. అంటే మీరు లూసిడ్ స్టేట్లోకి వెళ్తున్నారనమాట. సో ఎప్పుడైతే మీరు డ్రీమ్లో ఉంటూ అవేర్గా కాన్షియస్గా ఉంటారో అప్పుడు మీరు లూసిడ్ స్టేట్లోకి వెళ్తున్నట్టు. ఆ డ్రీమ్ అనేది లూసిడ్ డ్రీమింగ్ అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, రోజులో ఒక 5 సార్లైనా ఒక 10 మినిట్స్ పాటు బ్రేక్ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఏమీ ఆలోచించకండి. ఆ తర్వాత 3 నిమిషాల పాటు ఇప్పుడు నేను ఉంటున్న ప్రపంచంలో నిజం ఎంత ఉంది, రియాలిటీ ఎంత ఉంది, నేను రియాలిటీలో బ్రతుకుతున్నానా లేదా ఇల్యూజన్లో బ్రతుకుతున్నానా, నాకు వస్తున్న కళల వెనకున్న అర్థాలు ఏంటి, నేను ఈ కళల ద్వారా ఏం తెలుసుకోవాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి ఆలోచించండి. 3 నిమిషాల్లో మీకు ఏమీ అర్థం కాకపోయినట్టయితే లైట్ తీసుకోండి. బట్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత మొదటి నుంచి కాకుండా దీని తర్వాత నుంచి ఆలోచించడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, మీరు డ్రీమ్లోంచి లేచిన తర్వాత మీకు మీ యొక్క క్లాక్ గనక వింతగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది అనుకోండి, అంటే ముందుకు తిరగకుండా వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మీరు లూసిడ్ డ్రీమింగ్ని ఫినిష్ చేసి రియాలిటీలోకి వచ్చారని అర్థం. దీనికి రీజన్ ఏంటంటే, లూసిడ్ డ్రీమింగ్ స్టేట్లో ఉన్నప్పుడు చాలామందికి వాళ్ళ యొక్క గడియారాలు అనేవి వింతగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అంటే టైం గురించి వాళ్ళకు ఒక క్లారిటీ అనేది ఉండదు. సో ఆ టైంలో వాళ్ళ యొక్క రియాలిటీని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు నిద్ర లేచిన వెంటనే ఒక పుస్తకాన్ని కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే దాంట్లో ఉన్న అక్షరాలన్నీ కూడా మీకు ఇలాగ వంకర టింకరగా కనిపించినట్టయితే అప్పుడు కూడా మీరు లూసిడ్ డ్రీమింగ్ స్టేట్ నుంచే రియల్ లైఫ్లోకి వచ్చినట్టు అర్థం. మీరు మీ యొక్క చేతుల్ని మీ యొక్క కాళ్ళని చూసుకున్నట్టయితే అవి ఏమో ఒక దెయ్యాల చేతుల్లాగా దెయ్యాల కాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మీ యొక్క వేలు అంటే చూపుడు వేలు మీ యొక్క 2వ చేతి మధ్యలోంచి వెళ్ళిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది నిద్ర లేచిన వెంటనే మీరు చూసుకున్నట్టయితే. కానీ అదేది కూడా రియల్ లైఫ్లో జరగదు, కానీ మీకు అలా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, మీరు ఆల్రెడీ లూసిడ్ స్టేట్ నుంచి అప్పుడప్పుడే బయటపడుతున్నారు. అండ్ ఇంకా ఆ లూసిడ్ స్టేట్ అనేది కొంతవరకు ఉంది మీలో. సో దాని కారణంగా మీకు ఈ ఆలోచనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే లూసిడ్ డ్రీమింగ్ నుంచి మీరు కొంతవరకు బయటకు వచ్చినా ఇంకొంత సమయం వరకు మీరు ఆ డ్రీమింగ్ స్టేట్లోనే ఉంటారు. అప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ యొక్క రియాలిటీ ఏంటి అని, మీకు లూసిడ్ డ్రీమింగ్లో వచ్చిన థాట్స్ ఏంటి అని. సో అప్పుడు మీకు మీ యొక్క లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా ఈ రియాలిటీలోనే అర్థమవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, రాత్రిపూట పడుకునే ముందు కూడా మీకు వచ్చే కళల్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటూ పడుకోండి. అప్పుడు మీరు పొద్దున లేచిన వెంటనే ఎక్కువగా మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు కళల్ని. ఆ తర్వాత నాకు లూసిడ్ డ్రీమింగ్ రావాలి అనుకుంటూ నిద్రపోతే అప్పుడప్పుడు ఇది కొంచెం పనిచేసి మీకు లూసిడ్ డ్రీమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదైనా ఒక క్లియర్ ఇంటెన్షన్తో నిద్రలో కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆ క్లియర్ ఇంటెన్షన్ అనేది మీ బ్రెయిన్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. సో అది మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 8ంటికి లేస్తాం, కానీ లూసిడ్ డ్రీమింగ్ రావాలంటే 6ంటికి లేచి అప్పటి వరకు మనకు వచ్చిన కళలన్నింటినీ కూడా నోట్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకు వచ్చిన డ్రీమ్ గురించే మనం కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండాలి. ఆ డ్రీమ్ని మన మైండ్లో తిరిగేలా చేయాల్సి ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే, మనం మెలకువలోనే ఉంటాం, అంటే మనకి ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. మనం డ్రీమ్ గురించి ఫోకస్ పెట్టామనే విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మనం నిద్రావస్థలోకి చేరుకుంటూ ఉంటాం. ఇది లూసిడ్ డ్రీమింగ్లోకి చేరుకోవడానికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఇది. దీన్ని వేక్ ఇండ్యూస్డ్ లూసిడ్ డ్రీమింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో మీరు ఏం చేయాలంటే అలారం మోగుతుంది కదా 6కి, అలారం మోగిన తర్వాత దాని మీద టప్పని కొట్టేసి మళ్ళీ పడుకుని పోకుండా లేచి కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఏదైనా ఒక పని చేసి లేదంటే మీకు వచ్చిన కళను నోట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పడుకున్నట్టయితే మీకు నిజ జీవితంలోనే ఉన్నట్టు ఉంటుంది, ఇంకొక పక్క కళలోకి వెళ్ళినట్టు ఉంటుంది. సో అక్కడ ఆగిపోయిన కళ ఏదైతే ఉందో అది ఫర్దర్గా ఇంకొంచెం ముందుకెళ్తుంది. సో దానివల్ల లూసిడ్ డ్రీమ్ అనేది మనకి వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. కాకపోతే ఈ టైంలో అప్పుడప్పుడు మీరు స్లీప్ పెరాలసిస్ వంటి ఒక సెన్సేషన్కి కూడా గురవ్వచ్చు. ఈ స్లీప్ పెరాలసిస్ గురించి ఇంకొక కంప్లీట్ డాక్యుమెంటరీ అయితే చేస్తాను నేను. దాంట్లో మీకు స్లీప్ పెరాలసిస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే అందజేస్తాను. అప్పుడు ఏంటంటే చాలామంది వాళ్ళ బాడీని కదపలేకపోతూ ఉంటారు. వాళ్ళ బాడీ యొక్క చేతులు, వాళ్ళ బాడీ యొక్క ఆర్గాన్స్ ఏవి కూడా పనిచేయట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఆ టైంలో వాళ్ళకి ఏమీ కాదు, జస్ట్ వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు లూసిడ్ డ్రీమింగ్ స్టేట్లోకి వెళ్ళారు కాబట్టి. అయితే వేక్ బ్యాక్ టు బెడ్ అని చెప్పి ఇంకొక టెక్నిక్ ఉంది. దీంట్లో భాగంగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క రెమ్ స్లీప్ టైంలో మీరు లేవాల్సి ఉంటుంది. అంటే ఒక 4:35 ఆ టైం కనుక మీరు లేచినట్టయితే ఆ తర్వాత మళ్ళీ మీరు పడుకున్నట్టయితే మీరు మీ యొక్క లూసిడ్ డ్రీమింగ్ స్టేట్లోకి డీప్గా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 4:35కి లెగాలంటే దానికి ముందు మినిమం 7 అవర్స్ పాటు పడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు ఆ టైంకి లెగండి. ఆ తర్వాత లేచి చిన్న పని చేసుకొని మళ్ళీ ఇంకొక 1 అవర్ పాటు పడుకున్నట్టయితే మీకు ఈ లూసిడ్ డ్రీమింగ్ స్టేట్ అనేది వస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా మనకి ఈ రెమ్ స్లీప్ అనేది రాదు. రెమ్ స్లీప్ రాకపోయినట్టయితే లూసిడ్ డ్రీమింగ్ కూడా రాదు. కాకపోతే దీన్ని అప్పుడప్పుడు మాత్రమే చేయాలి, దీన్ని లాంగ్ టర్మ్లో చేయకూడదు. ఎందుకంటే దీని కారణంగా మీ యొక్క రెమ్ స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీకు స్లీప్ డిప్రైవేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీకు షార్ట్ టర్మ్లో రావచ్చు, లాంగ్ టర్మ్లో రావచ్చు. మీ యొక్క హెల్త్కి సంబంధించిన చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఈ విషయంలో. అండ్ ఒకవేళ మీరు కనుక వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్న పర్సన్స్ అయితే మీకు ఈ విషయంలో ఒక బెనిఫిట్ ఉంటుంది. 2017లో చేసిన ఒక స్టడీలో తేలిన విషయం ఏంటంటే ఫ్రీక్వెంట్గా వీడియో గేమింగ్ ఆడే వాళ్ళందరూ కూడా ఎక్కువగా వాళ్ళ యొక్క డ్రీమ్స్ని గుర్తుపెట్టుకుంటారంట. సో వాళ్ళకి లూసిడ్ డ్రీమింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అండ్ చాలా తక్కువ మంది ఇంటెలెక్చువల్ పీపుల్కి మాత్రమే లూసిడ్ డ్రీమింగ్ అనేది గుర్తుంటుంది. కానీ ఈ వీడియో గేమ్స్ ఆడే వాళ్ళకి లూసిడ్ డ్రీమ్స్ అలాగే రెగ్యులర్ డ్రీమ్స్ ఇవన్నీ కూడా గుర్తుంటాయంట. ఎందుకంటే వీడియో గేమర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఫిక్షనల్ హైలీ వైబ్రెంట్ వరల్డ్లో ఎక్కువగా బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు పబ్జీ ఆడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 96 మందిని వాళ్ళు చంపేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు రియల్ లైఫ్లో చంపరు. ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు, చంపేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు కానీ చంపరు. కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క మూమెంట్స్ మీద కంట్రోల్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో దీని కారణంగా వాళ్ళకి లూసిడ్ డ్రీమింగ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అండ్ డ్రీమ్ రీకాల్ కూడా వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుందంట. కాకపోతే శాస్త్రవేత్తలు వాళ్ళకు కూడా ఏమని చెప్తున్నారంటే పడుకోవడానికి కనీసం ఒక గంట ముందైనా సరే గేమ్స్ ఆడడం మానేసి, సెల్ ఫోన్స్ని వాడడం మానేసి కంప్లీట్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత మాత్రమే పడుకున్నట్టయితే మీకు వచ్చే డ్రీమ్స్ అనేవి చాలా ప్లెజెంట్గా ఉంటాయి అండ్ లూసిడ్ డ్రీమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలి, లూసిడ్ డ్రీమింగ్ని ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు స్టార్టింగ్లో చాలాసార్లు ఫెయిల్ అవుతారు. బట్ అంత మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, అందరికీ అలాగే జరుగుతూ ఉంటుంది. చాలా డిఫికల్ట్ దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది. సో లాంగ్ రన్లో అలా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో మీకు ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ లూసిడ్ డ్రీమింగ్ వచ్చిన తర్వాత ఇంకా మీ యొక్క రియల్ లైఫ్ ఎగ్జైట్మెంట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అండ్ మీ యొక్క రియల్ లైఫ్ మూమెంట్స్, రియల్ లైఫ్ పార్టిసిపేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లూసిడ్ డ్రీమ్ అనేది కేవలం 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంటుంది. మహా అయితే 1 గంట వరకు ఉంటుంది, అంతకు మించి అయితే ఇది ఎక్కువసేపు అయితే ఉండదు. కానీ దీని కారణంగా ఏంటంటే కొన్నిసార్లు మనం మన యొక్క ప్రజెంట్ రియాలిటీ నుంచి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అది డిస్ట్రాక్ట్ కాకుండా చూసుకుంటూ లూసిడ్ డ్రీమ్లో మనకు కనబడిన వాటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రియల్ లైఫ్లో మనం ముందుకెళ్ళినట్టయితే మనకి ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ కళల్ని కంట్రోల్ చేసుకోవడం అన్న పాయింట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాశ్మీర్లో ఉన్నాం, అక్కడ బాగా చల్లగా ఉంది, అంటే కల్లోనే చల్లగా ఉంది. కానీ మనం చేతుల్ని రబ్ చేసుకొని చెంప దగ్గర పెట్టుకోవడం మర్చిపోయాం. అందువల్ల ఏంటంటే మనకి హీట్ ఏమీ దొరకట్లేదు, ఇంకా చల్లదనం పెరిగిపోతుంది మన బాడీకి. కానీ ఒకవేళ మనం మన డ్రీమ్స్ని కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే కళలోని మనమే చెప్పుకోవచ్చు, చేతుల్ని రబ్ చేసుకోరా, చేతులకు కొంత హీట్ వస్తుంది, తర్వాత దాన్ని మనం చెంపల మీద పెట్టుకుంటే మన బాడీ కొంత హీట్ వస్తుంది. సో అప్పుడు మనం కొంచెం సర్వైవ్ అవ్వచ్చు ఈ చల్లదనంలో అని మనమే చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి రియల్ లైఫ్లో కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా విషయాలు మార్చుకోవచ్చు. ఓకే గైస్, ఇది లూసిడ్ డ్రీమింగ్కి సంబంధించిన డాక్యుమెంటరీ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లూసిడ్ డ్రీమింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే సింపుల్గా చెప్తున్నాను, లూసిడ్ డ్రీమింగ్ అనేది చాలా సేఫ్ అండ్ న్యాచురల్ వే ఆఫ్ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ అవర్ మైండ్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ ప్రాక్టీసింగ్ అండ్ లెర్నింగ్. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక నుంచి ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంటరీస్ అయితే రాబోతున్నాయి.
ఈ ఛానల్లో. సో మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.